పార్టీ నేతలతో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ భేటీ కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, నియోజకవర్గాల వారీగా పరిస్థితులపై సమీక్షించడం, భవిష్యత్తు కార్యాచరణపై ఇన్ఛార్జీలకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ నేతలతో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, నియోజకవర్గాల వారీగా పరిస్థితులపై సమీక్షించడం, భవిష్యత్తు కార్యాచరణపై ఇన్ఛార్జీలకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక పార్టీ నేతలతో అయితే మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపైన పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చిస్తూ ఉన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయాలంటూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఒక నిర్దిష్టమైన దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కడా కూడా ఏకగ్రీవం అయితే ఊరుకునే ప్రసక్తే లేదు. దీనికి ఇన్ఛార్జీలే బాధ్యత వహించాలంటూ గతంలో చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉందని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఇటు రైతులు కానీ, సామాన్యులు కానీ, మహిళలు, విద్యార్థులు ఏ ఒక్క రంగం కూడా సంతృప్తిగా లేదు. ఎలాంటి సందర్భంలో లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల అభ్యర్థులను పెడితే అది ఖచ్చితంగా పార్టీకి లాభం చేకూరుస్తుంది. కూటమి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత వైసీపీకి కలిసి వస్తుందని కూడా జగన్ అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లోకల్ బాడీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా ఆయన మరోసారి పార్టీ ఇన్ఛార్జీలకు చెప్పే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంది. ఇప్పటికే మెగా డిఎస్సీ అంశంలో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందంటూ విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోరాటాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈ అంశంతో పాటు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి గంజాయి, మాదక ద్రవ్యాల వంటి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పారో ఆ సంక్షేమ కార్యక్రమాలను అందించట్లేదనే అంశాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటూ కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆయా సామాజిక వర్గాలకు, ఆయా వర్గాలకు సంబంధించిన ప్రజలకు ఎలాంటి మేలు చేసిందనే విషయాన్ని కూడా ప్రజలకు వివరించాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు బీసీలకు 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా బీసీల కోసం ఏ విధంగా పనిచేసిందనే అంశాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవ్వాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నట్లయితే తెలుస్తోంది. మొత్తంగా ఇటు ప్రజా సమస్యలు, మరోవైపు స్థానిక ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఈ అంశాల ఎజెండాగా ప్రభుత్వంపై పోరాటం చేయాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగన్ ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ లో దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.